ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించారు పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కక్ష సాధింపు చర్యలో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని మండిపడ్డారు. కూటమి నాయకులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా లీగల్ గా పోరాడతామన్నారు. మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అసలు స్కామే లేని చోట ఒక స్కామ్ ఉందని సృష్టించి దాని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే అండగా ఉంటున్నారో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు, కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఈ విధంగా చేయడం చాలా దారుణమైన అంశం. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ దగ్గర నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా వాళ్ళిద్దరికీ కూడా విభేదాలు, వాళ్ళిద్దరికీ గొడవలు, అదేవిధంగా కాలేజీ ఎలక్షన్స్లో నించోవటం, అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలవటం, దాని ద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా ఆ కుటుంబం మీద ఒక కక్షాదింపు చర్యగా ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈరోజు మద్యం కుంభకోణంలో అన్యాయంగా ఈరోజు మిథున్ రెడ్డి గారిని ఇందులో ఇన్వాల్వ్ చేసి అతన్ని A4గా ఈరోజు అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం.